Okay, next one. If cos x is equal to minus 1 by 3 and x belongs to Q3, then find the values of sin x by 2, cos x by 2, tan x by 2. సో ప్రీవియస్గా కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూసాం. ఇట్లా sin x by 2, cos x by 2, tan x by 2 కనుక్కోవాలంటే మనకి cos x కావాలని మనకి ఒక ఐడియా ఉంది. మరి ఈ ప్రాబ్లంలో మనకు డైరెక్ట్గా cos x ఇచ్చారు కాబట్టి సో ఇంతకుముందు లెక్కలాగా అంటే కూడా కొంచెం మరి దీన్ని మనం త్వరగా ఫినిష్ చేసేయచ్చు. వీ హ్యావ్ ఆల్రెడీ cos x వాల్యూ. So let us see the solution. So given cos x is equal to minus 1 by 3, comma x belongs to Q3. x అనేది Q3లో ఉంది. సో sin x by 2, cos x by 2, tan x by 2 కావాలంటే ముందుగా మనం చేయవలసిన పని x by 2 అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుందో మనం డిఫైన్ చేసుకోవాలి. సో అందుకోసం x అనేది Q3లో ఉంది. Q3 అంటే థర్డ్ క్వాడ్రంట్ అంటే ఎక్కడ నుండి తీసుకుంటాం మనం 180 నుండి 270 వరకు. సో 180 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 270. సో థర్డ్ క్వాడ్రంట్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనం 2తో డివైడ్ చేసినట్లయితే మనకి x by 2 వచ్చేస్తుంది. 180 by 2 లెస్ దాన్ x by 2 లెస్ దాన్ 270 by 2. 180 by 2 అంటే 90 లెస్ దాన్ x by 2 లెస్ దాన్ 270 by 2 అంటే 135 degrees. సో 90 నుండి 135 వరకు అంటే అది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? అది మనకి సో సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. x by 2 బిలాంగ్స్ టు Q2. సో Q3లో ఉన్నప్పుడు 2తో డివైడ్ చేస్తే అది Q2లోకి వస్తుంది. Q2లో ఉంటే 2తో డివైడ్ చేస్తే Q1లోకి వచ్చేస్తుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు కూడా. సో ఫైనల్లీ వీ గాట్ x by 2 బిలాంగ్స్ టు Q2. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin x by 2. సో ముందుగా sin x by 2 తీసుకుందాం. మరి Q2 అంటే Q2లో సైన్ అనేది మనకి పాజిటివ్గా ఉంటుంది. సో అందువల్ల దాని ఫార్ములా వచ్చేసి √1 మైనస్ cos x by 2. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ cos x అంటే మనకి -1 by 3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 by 3 we get by 2. So that is equal to 3 1 ja 3 plus 1. 3 అనేది కిందకు వచ్చేస్తుంది. 2 into 3. So √4 by 6. Okay, so 4 by 6. 2 2s are 2 3s are. So √2 by 3. So this is the value of sin x by 2. So next cos x by 2. మరి x by 2 అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కదా. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్ కాబట్టి మనం మైనస్ తీసుకోవాలి. అలానే ఫార్ములా వచ్చేసి √1 ప్లస్ cos x by 2. ఓకే, సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మైనస్ √1 ప్లస్ cos x అంటే మనకి -1 by 3. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. 1 minus 1 by 3 by 2. So it is equal to minus of 3 1 ja 3 minus 1 by 2 into 3. So minus of 2 by 2 into 3. 2 2 cancel అయిపోతే minus √1 by 3. Okay. So therefore cos x by 2 is equal to minus √1 అంటే 1 by √3 వచ్చేస్తుంది. సో cos x by 2 అయిపోయింది. సో tan x by 2 అంటే sin x by 2 by cos x by 2. ఓకే, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin x by 2? √2 by 3. సో దాన్ని మనం √2 by √3గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. హోల్ బై cos x by 2 అంటే -1 by √3. -1 by √3. √3 cancel. Finally tan x by 2 is equal to minus √2 by 1 అంటే √2. Okay, thank you.